చూశారు కదా, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? ఇదే మాట నువ్వు బిగ్ బాస్ సెలెక్టర్స్ అడుగుతావన్నా. బిగ్ బాస్ ఫార్మాటే అది కదా. ఎక్కడెక్కడ ఏ కాంట్రవర్సీలు ఉన్నాయి, ఏ కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళు తీసుకొద్దాం, ఎలా టీఆర్పీలు పెంచుకుందాం. ఎవరికి అలా వీడియోలు చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎవరి ఫ్యామిలీ కోసం వాళ్ళు. లుక్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో అవన్నీ నాలో ఉంది అండ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. బిగ్ బాస్కి వెళ్ళాలంటే లుక్స్ ఉండాలా. ఇప్పుడున్న వీడియోస్ చూద్దాం. నా బంగారు తల్లి మా అమ్మ టచ్ చేస్తే చంప మీద కొడతా, దూరం వెళ్ళు. హౌస్లోకి వెళ్ళడానికి లుక్స్ కావాలా వద్దా అని పక్కన పెడితే, మీతో దెయ్యం తినకుండా ఉండడానికి మాత్రం లుక్స్ ఖచ్చితంగా కావాలి. అదే ఒక సెలబ్రిటీ అయి ఉంటే ఇలా దగ్గరకు వస్తే ఇదే మాటలు మాట్లాడతారు. హౌస్లో పంపిస్తారా లేదా తీసి పక్కన పెడితే కనీసం వాళ్ళ హౌస్లో కన్నా వాళ్ళు పోవాలి కదా. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, మిగతా వాళ్ళని టీఆర్పీ రేటింగ్ కోసం యూజ్ చేసుకుంటారు. అవమానించి వెళ్ళినోళ్ళు అనవసరంగా పని చేసి మీ గాలి తీసుకోము. సెలెక్ట్ అవ్వలేదంటే దండం పెట్టండి, మీకంటూ లైఫ్ ఉంది కదా. మీరు ఏది చేసుకుంటే అయితే అక్కడ దాకా వెళ్ళారో దాన్ని కంటిన్యూ చేయండి. ఇది లేకపోతే ఇంకా లైఫ్ ఉంది. మీరన్నా మీ యాక్టింగ్ అన్నా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. కానీ ఈ షోకి మీరు జడ్జెస్కి వచ్చి కామనర్స్ని మళ్ళీ కొంతమందిని మీరు పెట్టే దెంగులు చూస్తుంటే అనిపిస్తుంది, సెలబ్రిటీ అయితేనే రెస్పెక్ట్ ఇస్తారు, కామన్ మ్యాన్ అయితే రెస్పెక్ట్ ఇవ్వరా.